హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మన కొత్త డిఐవై వచ్చి క్యాండిల్తో డ్రై స్టెమ్స్ మీద క్యాండిల్ ఫ్లవర్స్ ఎలా చేయాలో చూద్దాం. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఈ ఫ్లవర్స్. మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? సో ఇలాంటిదే ఇంకో కలర్స్తో మీకు ప్రిపేర్ చేసి చూపిస్తాను. సో స్టార్ట్ చేసేద్దామా? అండ్ దీనికి కావాల్సిన థింగ్స్ వచ్చి డ్రై స్టెమ్, అండ్ తర్వాత మీరు ఏ కలర్తో చేద్దాం అనుకుంటున్నారో ఆ కలర్ క్రయాన్. పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో నేను చేస్తున్నాను. సో 2 కలర్స్ నేను తీసుకున్నా. అండ్ క్యాండిల్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ఇప్పుడు ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెడుతున్నాను. ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. ఇప్పుడు డబల్ బాయిలింగ్ మెథడ్లో మనం మెల్ట్ చేస్తున్నాం కాబట్టి దాని ప్రాసెస్ ఏంటంటే, ముందు ఇటువంటి బౌల్ తీసుకోండి. ఆ బౌల్లోకి ఇప్పుడు మనం ఏదైతే క్యాండిల్ చేద్దాం అనుకుంటున్నామో ఆ క్యాండిల్ ఇలాగా విరిపి ఇందులో వేసుకోవాలన్నమాట మెల్ట్ చేయడానికి. నేనైతే ఇక్కడ ఒక క్యాండిల్ తీసుకుంటున్నాను. ఇలా ఇప్పుడు నేను ఇందులోకి కట్ చేసిన క్రేయాన్ కూడా తీసుకుంటున్నాను, చిన్న సైజు. మీకు డార్క్ కలర్ కావాలంటే పెద్దది తీసుకోండి, లైట్ కలర్ కావాలంటే చిన్నది తీసుకోండి. చూసారా, వాటర్ మనకి ఇలా బాయిల్ అవ్వాలన్నమాట. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా చేసి పెట్టుకున్న క్రేయాను అండ్ క్యాండిల్ కలిపి ఇలాగ డబుల్ బాయిలింగ్ మెథడ్లో బాయిల్ చేయాలి. సో ఇది మనకి టోటల్గా మెల్ట్ అయిపోవాలన్నమాట. ఇటువంటి ఈజీ డిఐవైస్ వల్ల మన ఇంటిని మనమే డెకోర్ చేసుకోవచ్చు. మనం ఇటువంటి డెకోర్ చేసుకోవడం వల్ల అవి తిరిగి మళ్ళీ మనమే చూసుకోవడం వల్ల మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూస్తున్నారుగా ఎంత బాగా మెల్ట్ అవుతుందో. డార్క్ ఆరెంజ్ కలర్ వస్తుంది. సేమ్ అలాగే పింక్ క్రయాన్ కూడా పెట్టేసుకున్నాను. ఇది మెల్ట్ అయ్యాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఇవి రెండు మనకి బాగా మెల్ట్ అయిపోవాలి. ఇలా పూర్తిగా మెల్ట్ అయిపోయిన తర్వాత క్యాండిల్లో ఉన్న థ్రెడ్ని సపరేట్ చేసేసుకోవడమే. ఆల్మోస్ట్ మనకి బాగా మెల్ట్ అయిపోయింది. మనం దీన్ని ఇలా మిక్స్ చేస్తూ ఉంటే ఫాస్ట్గా మెల్ట్ అయిపోతుంది మనకి. ఇలా కంప్లీట్గా రెండు కూడా బాగా మెల్ట్ అయిపోవాలి. ఈ మెల్ట్ అయిన వాటితో ఇప్పుడు మనం ఫ్లేవర్స్ ప్రిపేర్ చేద్దాం. వచ్చేసండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవాలి. ఈ ఐస్ క్యూబ్స్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకూడదు, ఎందుకంటే వాటర్ కూల్గానే ఉండాలి మనకి చేసుకోవడానికి. ఈ రెండు ఇప్పుడు మనకి బాగా మెల్ట్ అయిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసేసాను. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత స్టవ్ మీద ఉంచుతుండగానే మనం ఫ్లవర్స్ చేసుకుంటే ఈజీగా వస్తుంది మనకి. ఫస్ట్ స్టెమ్ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఇలా 3 ఫింగర్స్ అయినా ఇలా వాటర్లో డిప్ చేసి పెట్టుకోవచ్చు, లేదన్నట్టయితే మీరు 4 ఫింగర్స్ అయినా, మీకు ఫ్లవర్ ఏ షేప్లో కావాలంటే అన్ని ఫింగర్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు నేను 3 ఫింగర్స్తో చేస్తున్నాను. ఒకసారి డీటెయిల్గా చూడండి. ఇలా 3 ఫింగర్స్ తీసుకొని ఐస్ వాటర్లో డిప్ చేసి అండ్ ఇలా కలర్లో డిప్ చేయాలి. డిప్ చేసిన కలర్ తీసుకొచ్చి వెంటనే ఇలా స్టెమ్కి పెట్టుకోవాలి. ఇలా ఐస్ వాటర్లో డిప్ చేసుకున్న తర్వాత మీకు ఏ కలర్ ఫస్ట్ పెట్టాలంటే ఆ కలర్ ఇలా ఫింగర్స్ డిప్ చేసుకొని ఈజీగా ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ మనం ఇలాగ స్టెమ్ అంతా కూడా ఫిల్ చేసుకుందాం ఫ్లవర్స్తో. చూసారా, చూడడానికి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. నేను తీసుకున్న 2 కలర్ కాంబినేషన్ కూడా
చాలా బాగుందన్నమాట. సో మీరు కూడా ఇలా తీసుకోండి, లేదంటే డిఫరెంట్ కలర్స్తో మీరు కూడా ట్రై చేయండి. చూసారా ఫ్రెండ్స్, చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయో. 2 కలర్ కాంబినేషన్ కూడా అదిరిపోయింది కదా. సో మీరు కూడా కంపల్సరీ ఇంట్లో ట్రై చేయండి. నేను ఫైనల్ ఫినిషింగ్ మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారా ఫ్రెండ్స్, చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయో. చూస్తున్నారుగా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. ఫైనల్ అవుట్పుట్ అనమాట మనకి ఇంత బాగా వచ్చింది. సో కంపల్సరీ ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో పెట్టండి. కంపల్సరీ సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది మనకి ఇది. సో చూసారా, నేనైతే ఇలా హాల్లో దీన్ని డెకరేట్ చేసుకున్నాను. ఇలా కావాలంటే టీవీ ప్యానల్ ఏరియా దగ్గర కూడా మనం దీన్ని డెకరేట్ చేసుకోవచ్చు. ఎంట్రన్స్ రాగానే, ఇంట్లోకి రాగానే చూడడానికి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది వచ్చిన గెస్ట్లకి మనకి. సో మీరు కూడా దీన్ని ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనే రిజల్ట్ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ ఫాలో ఫర్ మోర్.